హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. దేవా, ఈరోజు నాయన తండ్రి, మేమంతా ఇక్కడ కలుసుకోవడానికి, మీ నామంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాను. దేవా, భౌతికంగా మేము వేరు వేరు స్థలాల్లో ఉన్నాము, కానీ ఆత్మలో మేమంతా ఒక్కచోటే కూర్చున్నాం తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారని మేము బలంగా విశ్వసిస్తా ఉంటున్నాం. మీరున్న ప్రతి చోట ప్రభా చీకటికి అధికారము లేదు, రోగమునకి అధికారము లేదు. దేవా, ఎటువంటి దుష్టుని యొక్క క్రియలకి అధికారము లేని చోట మేము ఇప్పుడు ఉన్నాం ప్రభా. దేవా, మిమ్మల్ని ఆరాధిస్తూ మీ సన్నిధానములో మేము ఈ కొన్ని క్షణాలలో నాయన తండ్రి, మా జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతి సవాలులో జయం పొందడానికి కావలసిన విశ్వాసపు బలం చేత పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడా, ఇక్కడున్న వారందరినీ కూడా మీరు దర్శించమని, ప్రతి ఒక్కరిలో కూడా నాయనా మీ ఆత్మ శక్తి చేత నింపమని, మీ ఆత్మ బలము చేత నింపమని మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇక్కడున్న వారందరినీ కూడా మీ వారి కుటుంబాలని కూడా మీ సన్నిధానములో అప్పగిస్తూ, యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ప్రవ్వా మాతో పాటు ఏకీభవిస్తా ఉంటున్నారో వారందరినీ కూడా మీకు అప్పగిస్తూ, ఈరోజు నాయన తండ్రి, ప్రతి ఒక్కరి యొక్క ప్రవ్వా దుష్టుడు వేసిన ప్రతి ఒక్క నడికట్లని ప్రవ్వా మేము తెంపడానికి కేవలం మీ వాక్యము చేత, మీ ఆత్మ చేత మాకు సహాయం చేస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మీ కళ్ళ ముందు ఒక వాక్యం కనిపిస్తుందండి. నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను. మీకు కనిపిస్తున్న వాక్య భాగం ఏంటంటే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మీకు కనిపిస్తా ఉంది. నేను మీకు ఇంకా హైలైట్ చేస్తున్నాను దీన్ని. చాలాసార్లు మనకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, అది అనారోగ్య సమస్య అయినా, అప్పుల బాధ అయినా, పిల్లలు మీ మాట వినకపోయినా, భర్త మీ మాట వినకపోయినా, భార్య విధేయతగా లేకపోయినా, మీ సేవలో మీరు ముందుకు వెళ్ళలేకపోయినా, లేదంటే దుష్టుని యొక్క ఏదో ఒక సమస్యలో మనం ఇరుక్కున్నప్పుడు, మనిషి యొక్క జీవితము చాలా చాలా ప్రాక్టికల్. అంటే చాలా మంది చెప్తారు, నాకు ఈ సమస్య వచ్చింది అని మీ ఫ్రెండ్కి చెప్పారనుకోండి, ఏముంది ఆ సమస్య, దాంట్లో నుంచి బయటికి వచ్చేసేయ అంటారు. అంటే చెప్పినంత సులువు కాదు ఆ వ్యక్తి యొక్క వేదనలో నుంచి బయటికి రావడం. మిమ్మల్ని మీ భర్త ఒక మాట అన్నాడు అనుకోండి, మీ హార్ట్కి అది కుచ్చుకుంటుంది. మీ మీ స్నేహితురాలికో, మీ తల్లిదండ్రులకో మీరు ఆ మాట చెప్పారనుకోండి, వారు మీకు ఇచ్చే ఉపశమనము అక్కడి నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురాదు. అక్కడి నుంచి నేను లేవలేను. ఎవరన్నా నన్ను అనారోగ్యంలో పడద్రోస్తేనో, లేకపోతే సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటేనో, లేదంటే ఏదో ఒక ఒంటరితనంలో ఒక మనిషి ఇరుక్కున్నప్పుడు, అక్కడి నుంచి బయటికి రావడానికి మనుషులెవ్వరూ సహాయం చెయ్యరు. ఇది మీ జీవితంలో, మీ అందరి జీవితాల్లో, నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం. ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినప్పుడు ఏ స్నేహితురాలు, ఏ స్నేహితుడు ఇచ్చే ఓదార్పు మిమ్మల్ని ఎగ్జామ్ పాస్ చేయించలేదు. మీ ప్రియమైన వారిని మీరు పోగొట్టుకున్నప్పుడు, ఆ ఒంటరితనంలో నుంచి మిమ్మల్ని ఎవరూ బయటికి తీసుకురాలేరు. ఎవ్వరి ఓదార్పు పని చెయ్యదు. ఎం ఎంతో మందిని మీరు చూస్తున్నారు వార్తలలో. భార్య, భర్తల గొడవలు చూస్తున్నారు, విడాకులు చూస్తున్నారు. పిల్లలైతే కంట్రోల్ తప్పిపోయారు. ఎంతమంది యవ్వనస్తులు తాగుడుకు, జూదముకు, డ్రగ్స్‌కి అలవాటైపోయినారు. మరి ఎంతమంది పెద్దవాళ్ళు ఎన్నో రకాల బానిసత్వపు పనులలో ఇరుక్కున్నారు. వీరందరిని బయటికి ఎవరు తేవాలి? మనిషి యొక్క సహాయము పనికి రాదు. అది మనం అందరం తెలుసుకున్న పాఠం. కానీ వాక్యము, ఆయన మాట బూడిదలో నుంచి ఉన్నవాడిని కూడా పైకి తెస్తుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఒంటరితనంలో ఉన్నా, నిరాశలో ఉన్నా, నీ హాస్పిటల్ రిపోర్ట్స్ నీకు నెగెటివ్ చూపిస్తున్నా, ఏదో ఒక రోగం చేత నువ్వు పట్టి పీడించబడుతున్నా, ఏ మందు నీ మీద పని చేయకపోయినా, ఏ మనిషి యొక్క ఓదార్పు నీకు ఏమి ఇవ్వకపోయినా, నేను ప్రకటిస్తున్న దేవుడు, ఇదో నేను ప్రకటిస్తున్న దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న ఈ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్ను బయటికి తీసుకురాగలిగిన వారు.
ఇది నువ్వు నమ్మితే ఈరోజు దుష్టుడు ఎటువంటి నడికట్లు నీ చుట్టూ ఏర్పాటు చేశాడో అవన్నీ కూడా తెంపివేయబడతాయి. ఆమెన్. ఆమెన్. ఈ వాక్యం గుండా మనము సమస్యలో నుంచి బయటికి ఎలా రావాలో నేర్చుకుందాం. కింద పడ్డవాడు పైకి లేవాలి అంటే ఒకరి సహాయం అవసరం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నేనున్న స్థితిలో నుంచి నువ్వున్న స్థితిలో నుంచి బయటికి తేవడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు బూడిదలో ఉన్నావా? పైకి లే. నువ్వు నిరాశలో ఉన్నావా? పైకి లే. నువ్వు లేవడానికి నీకు ఒక మోటివేషన్ కావాలి చూడు, అది ఆయన హస్తం. ఎవరికి బురదలో కూర్చోవడం ఇష్టం ఉండదు, ఎవరికి పడిన స్థితిలో ఉండడం ఇష్టం ఉండదు. పైకి లేవడానికి ఇష్టపడతారు. కానీ పట్టుకున్న ప్రతిదీ జారిపోతున్నప్పుడు, ఏది నిలకడగా లేనప్పుడు, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేనప్పుడు, పడదోసే వాళ్ళు తప్ప పైకి తీసేవాళ్ళు లేనప్పుడు, ఇదో నేను ప్రకటిస్తున్న దేవుడు మనల్ని పైకి లేపుతాడు. ఎక్కడైతే పడిపోయామో అక్కడ సరి చేసుకుందాం. ఎక్కడైతే పడిపోయామో అక్కడ సరి చేసుకుందాం. మనల్ని మనమే విమర్శ చేసుకుందాం. పౌలు అంటాడు కదా, యేసయ్య మీకేం చేశాడో చెప్పడానికే నేనున్నానంటాడు. ఐఎమ్ హియర్ టు ప్రీచ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఎందుకు సౌలు పౌలుగా మారాడండి? యేసయ్య ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి ఏం చేశాడో చెప్పడానికి సౌలు పౌలుగా ఎంచబడ్డాడు. పౌలు సిలువ ప్రయాణం వరకు వెళ్ళాడు. ఈ జర్నీ అంతటిలో ఆయన చేసింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మనిషికి చేసిన మంచిని చెప్పడానికి. మంచిని చెప్పడానికి ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏం చేశాడు ఈ లోకంలో, మనిషి ఎలా విడిపించబడతాడు, శత్రువు ఎవరు, దాన్ని ఎలా ఎదుర్కోవాలి చెప్పడానికి పౌలు వచ్చాడు. తెలుసుకున్న తరువాత బయటికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీకు నాకు కావలసిన ఏంటో తెలుసా? ఆయన వైపు చూడడం, ఆయనని నమ్మడం. మీ ఎదురుగా మిమ్మల్ని పైకి లేపడానికి ఒక చెయ్యి వచ్చినప్పుడు వారిని మీరు నమ్మాలా? నమ్మి మీ హస్తాన్ని వారికి అప్పచెప్పాలా? అప్పుడే మీరు లేవగలుగుతారు. తాగుడికి పూర్తిగా బానిసైన వాడు పైకి రాగలడా? ఎస్, రాగలడు. ఎలాగో తెలుసా? ఆయన వాక్యం విడిపిస్తుంది. ఎవరినైనా, నువ్వు ఒంటరితనంతో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, నీ స్థితి ఎంత గడ్డు పరిస్థితి అయినా మనుషులు నీకు ఏమీ ఇవ్వరు, ఏమీ ఇవ్వరు. కానీ దేవుడు చేస్తాడు. ఆయనని నమ్ముదాము. ఇంకో ఆప్షన్ లేదండి. గత కొంతకాలంగా మీరు చూస్తున్నారు, మీ వయస్సు 50 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాల నుంచి మీరు ఒక సమస్య గుండా వెళ్తున్నారనుకోండి. మీరు 40 సంవత్సరాలు ఎన్నో ప్రయత్నాలు చేశారు, అన్నీ ఓడిపోయారు. ఈరోజు ఈ వాక్యం దగ్గరికి రండి. వాక్యమై ఉన్న ప్రభు దగ్గరికి రండి. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడి దగ్గరకు రండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నామములో ఉన్న మాధుర్యాన్ని రుచి చూచి ఎరుగుదాం. రుచి చూచి ఎరుగుదాం. మన కళ్ళు మూసుకుందాం. నేను ఇక్కడున్న వాక్యాన్ని చదువుతా ఉన్నాను. మీరు ఏ సమస్య గుండా వెళ్తున్నారో, ఏ సమస్య మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాధపడుతుందో, ఏ సమస్య క్రీస్తుకి మీకు మధ్యలో అగాధంలాగా ఉందో, ఆ సమస్యని మీ ముందు పెట్టండి. యుద్ధ భూమిలోకి దిగుతున్నాం. మీ శత్రువు మీ దేవుడు, మీరు. ఎవ్వరూ లేరు. నీ శత్రువు రోగం అయితే యుద్ధ భూమిలోకి రండి. గొల్యాతు ఎలాగా మరణం రుచి చూశాడో అలాగే ఈరోజు నీ శత్రువు, అది రోగమైన, శాపమైన, పాపమైన, బాధ అయినా, వేదనైన, హింసైన, ఉపద్రవమైన, ఒంటరితనమైన, అది ఏదైనా, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ సెకండ్ వేర్ you are going to face it, and the next second onwards you are going to conquer the problem through what you are facing. Amen. శత్రువును, నీ మీద పగ తీర్చుకొను వారిని
మాన్పివేయుటకై దేవుడు నీ నోట నా నోట స్తుతులు పెట్టాడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకొను వారిని, నీ మీద ఎవరైతే పగ తీర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే నీకు శత్రువుగా ఉన్నారో, అవి నీ ఎమోషన్స్ అవ్వచ్చు, అవి నీ అవిశ్వాసం అవ్వచ్చు. చాలాసార్లు వాక్యం ఒకటి చెప్తుంది, నా కళ్ళకు ఒకటి కనిపిస్తుంది. డాక్టర్ చెప్తాడు, ఈ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది, నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, నీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, అవి అవ్వవు, సర్జరీ చేయాల్సిందే. ఇది డాక్టర్ చెప్పే మాట. ప్రభు చెప్పే మాట, నీ శాపాన్ని నీ రోగాన్ని నేను సిలువలో భరించాను. డాక్టర్ చెప్పేది రిపోర్ట్లో కనిపిస్తుంది, నా ప్రభు చెప్తున్న మాట నాకు కనిపించట్లేదు. ఎలా పొందుకోవాలి స్వస్థతని, ఎలా చూడాలి నా ఆరోగ్యాన్ని, ఎలా చూడాలి నా మంచి భవిష్యత్తుని, ఎలా ప్రభుతో మమేకం అవ్వాలి. ఎస్, దిస్ ఇస్ ద టైమ్ టు బిలీవ్ హిస్ వర్డ్. హిస్ వర్డ్, హిస్ వర్డ్. ఆయన మాట చెప్తుంది, నీ శత్రువు నీ మీద పగ తీర్చుకోవడాన్ని మాన్పివేయడానికి నీ బలం సరిపోదు, మనుషుల బలం సరిపోదు. కాబట్టే దేవుడు కావాలి. అండ్ దట్స్ ద వెరీ రీజన్ యూ హ్యావ్ యువర్ గాడ్ ఆల్ మైటీ. అండ్ నీ ముందు నీ ప్రభు ఉన్నాడు. ఆయన బలాన్ని చూద్దాం. నీ రోగాన్ని చూసి భయపడకు, నీ భర్త మాటలు చూసి భయపడకు, నీ సమస్యలు చూసి భయపడకు, నువ్వు ఇరుక్కున్న అప్పుల సుడిగుండాన్ని చూసి భయపడకు. నువ్వు ఎక్కడున్నా, ఎంత అదో పాతాళంలో ఉన్న, రైజ్ అప్, రైజ్ అప్. ప్రభువుని చూద్దాం. వాక్యం చెప్తుంది, ఈ వాక్యాన్ని నమ్ముదాం. ఈ వాక్యాన్ని మీ మీ మనస్సులోకి, మీ సబ్ కాన్షియస్ లోకి తీసుకోండి. దేవా, నా ముందున్న శత్రువుని, నా మీద పగ తీర్చుకోవాలి అనుకునే ఆలోచనని మాన్పి వేయడానికి నా నోట్లో నువ్వు స్తుతులు నింపావు ప్రభువా. ఒక దుర్గాన్ని స్థాపించావు. స్తుతులతో ఒక దుర్గాన్ని స్థాపించుదాం. ఆ దుర్గము దాటి నీ శత్రువు బయటికి రాకుండును గాక. ఆమేన్. హల్లెలూయా. మీరు మైక్ ఆన్ చేయకపోయినా పర్వాలేదు, మీకు వచ్చిన దాంట్లో ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. నే పాడేదను నా శత్రువు ముందైనా, నే పాడేదను నా శ్రమ ఎదురైనా. హల్లెలూయా. హల్లెలూయా. నే పాడెదను శత్రువు ముందైనా, నా రోగము ఎదురైనా, నా కష్టము సమయమునా, నా నష్టకాలమునా. హల్లెలూయా. 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 నా అంతరంగమునా, నా ఆలోచనలోనా, నా ఆత్మస్థితిలోనా నీ పాడెదను. హల్లెలూయా. 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 మరణము గెలచిన నా పరిశుద్ధుడు, మరణము గెలచిన నా పరిశుద్ధుడు, నా యేసురాజు నాకు ఉండగా, నా యేసురాజు నాకు ఉండగా. నీ పాడెదను, స్తుతి పాడెదను, కీర్తించెదను, స్తుతి పాడెదను, కీర్తించెదను, నీ పాడెదను. హల్లెలూయా. నీ పాడెదను. హల్లెలూయా. నీ పాడెదను. హల్లె కిరించిన నిందలు నన్ను చూచిన, రోగము వెక్కిరించిన
చూచిన నీ పాడెదను. హల్లెలూయా నీ పాడెదను. హల్లెలూయా సమస్త ప్రాణమునా నా అంతరంగమునా సమస్త ప్రాణమునా నీ పాడెదను. హల్లెలూయా నీ పాడెదను. హల్లెలూయా వాక్యం చెప్తుంది సమస్యల్లో ప్రభువుని ఆరాధించమని. సమస్యను బట్టి ప్రభువుని ఆరాధించడం కాదు. సమస్యల్లో సమస్యల్లో నీ ఇంట్లో సమస్య ఉన్నప్పుడు, నీ ఒంట్లో రోగం ఉన్నప్పుడు, నీ కష్టం ఉన్నప్పుడు ఆయన బలాన్ని బట్టి ఆరాధించు. ఆయన ఏం చెయ్యగలుగుతాడో దాన్ని బట్టి ఆరాధించు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమ తర్వాత మరణించినప్పుడు సమాధి చేయబడ్డారు. సమాధి మీద పెద్ద రాతిని ఉంచాడు. సైనికులు కూడా ఉన్నారు. ఏది ఆపిందండి ఆయన బయటికి రాకుండా? అండ్ దాట్స్ వాట్ ద రిజరక్షన్ పవర్ ఆఫ్ జీసస్. సమాధిని పగలగొట్టుకొని ఆ బండని చీల్చుకొని రాగలిగిన వాడు నీ దేవుడు. ఆయన బలాన్ని చూడు, నీ బలహీనతను కాదు. నీ బలహీనతను కాదు. మరణాన్ని జయించి లేచి నీతో సజీవుడుగా ఉన్న దేవాతి దేవుడికి అసాధ్యమైనది ఉన్నదా? నెవర్, నెవర్. అందుకే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. యోబు ఉన్న కాలంలో బైబిల్ లేదండి. ఈరోజు బైబిల్ ఉన్నా కానీ చదవలేని క్రైస్తవులు ఎంతో మంది పేరుకు మాత్రం క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, కానీ ఇందులో ఉన్న జీవాన్ని పొందుకోలేని దుస్థితిలో బ్రతుకుతున్నాం. నీ దేవుడు యుద్ధ భూమిలో నీ శత్రువుని పడగొట్టాడు. అది నమ్మితే మహిమను చూస్తాం. నమ్మడమే కావాలి. ఆయన మాట చెప్తుంది, నీ శత్రువు అది ఏదైనా నీ మీద పగ తీర్చుకోకుండా వాణ్ణి వెనక్కి పంపడానికి నువ్వు ఆయన్ని స్తుతిస్తూ ఒక దుర్గాన్ని స్థాపించు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనం ఏం చేస్తామో తెలుసా? వాక్యంతో కాకుండా, సత్యం అంటే వాక్యంతో కాకుండా పరిస్థితులతో ఆరాధిస్తాం. దేవా నాకు ఈ పరిస్థితి ఉంది ప్రభువా అని చెప్పుకొని ఏడుస్తాం. దానివల్ల నీ గుండె భారం తగ్గుతుంది, కానీ సమస్యని జయించలేవు బిడ్డ. భూమి నిరాకారంగా ఉన్నప్పుడు, భూమి శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు శూన్యంగా ఉందేంటి అని ఆలోచన కూడా రాలేదు. ఏమన్నాడండి? వెలుగు కలుగును గాక అని పలికాడు. మీ సమస్యని ప్రభువుకి చెప్పొద్దు అని నేను చెప్పట్లేదు, కానీ విశ్వాసంతో పలకండి. నీ సమస్య అది ఏదైనా వాక్యంతో పలకండి. ఈరోజు నీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని మీకు డాక్టర్ చెప్తే ప్రభువుకి చెప్పండి. దేవా నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా. ఇలా చేస్తే మీరు డాక్టర్ ఏం చెప్పాడో ప్రభువుకి చెప్తున్నారు. అంటే మీ సమస్యని ప్రభువుకి వివరిస్తున్నారు, కానీ పరిష్కారం పొందుకోలేరు. ఏం చేస్తే పరిష్కారమో తెలుసా? సత్యమును తీసుకురండి. డాక్టర్ ఏమో వాస్తవం చెప్తున్నాడు, నా ప్రభువేం చెప్పాడు? నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత లభించింది. దేవా, నా డాక్టర్ ఏమో నా రిపోర్ట్స్ ఇలా చెప్తున్నాడు, కానీ నాకు తెలుసు ఆ రోజు సిలువలో నువ్వు నా శాపాన్ని, నా రోగాన్ని కొట్టివేశావు. నౌ ఐఎమ్ హీల్డ్. లెట్ డాక్టర్ సీ దిస్, లెట్ డాక్టర్ ఫైండ్ దిస్ అని ఇఫ్ యూ కెన్ స్పీక్ అవుట్ with the faith, then it will work.
మనం ఏం చేస్తామంటే సగం వరకే చేస్తాం. మీ గుండె భారం ఎక్కువైపోయినప్పుడు ప్రభు దగ్గర మోకాళ్ళు ఉనిపోతాం. ఒక గాడిద దాని మీద యజమాని బరువంతా వేసినప్పుడు ఆ బరువు తీసేసుకోవడానికి మోకాళ్ళు ఊనుతుంది. యజమాని అది చూసి అది బరువు మోయలేకపోతుంది అని బరువు తీసేస్తాడు. కానీ నీ దేవుడు, నా దేవుడు యజమాని కంటే ఎక్కువ. ఆయన తండ్రి. తండ్రి ఏంటో తెలుసా అండి? ఒకవేళ నువ్వు బరువు మోస్తున్నావని ఆయన చూస్తే ఆ బరువుని తీసి కింద పెట్టడం కాదు, ఆ బరువు ఆయన మోస్తాడు. నేను ఎంటెక్ చేసేటప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండేదాన్ని. నేను ఊరు నుంచి, అంటే హైదరాబాద్ నుంచి సూర్యాపేటకి వెళ్తే, నేను ఇంకా దూరంలో ఉండగానే నేను నా చేతిలో లగేజ్ చూసి మా నాన్న వచ్చేవాడు. నేను హైదరాబాద్ నుంచి ఆ లగేజ్తో వస్తాను, కానీ నన్ను ఎప్పుడైతే మా నాన్న అక్కడి నుంచి బ్యాగ్తో చూస్తాడో ఆ బ్యాగ్ ఆయన తెస్తాడు వెనక్కి వచ్చి. ఇప్పుడు కూడా నా చేతిలో బ్యాగ్ ఉంటే మా బాబు కూడా, మా నాన్న, ఎవరు దాన్ని నేను మొయ్యడానికి ఇష్టపడరు. ఈ లోకంలో కన్న తల్లిదండ్రులకే మనం బరువు మోస్తే అంత బాధ ఉంటే, అరే నా బిడ్డ బరువు మోస్తుంది, నేను పట్టుకుంటాను, నేను చేస్తాను అనే ఇంటెన్షన్ ఉంటే, దేవాతి దేవుడు, నీ పాప భారం నా పాప భారం, నీ రోగం నా రోగం, నీ శాపం నా శాపం, లోకమంతటి పాపాలు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల ఆయన మోసాడు. ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం నమ్మకపోవడమే ప్రాబ్లం. When you believe that he taken away all your diseases, then you will receive. అందుకే మార్తతో ప్రభు అంటాడు, నమ్మితే నమ్మితే దేవుని మహిమను చూస్తాం. లోకం ఎదురు చూస్తుంది క్రైస్తవ్యం యొక్క మహిమను చూడ్డానికి. లోకం అనుకోవచ్చు అందరికీ దేవుడున్నాడు, వీళ్ళకి దేవుడున్నాడు. నో. అండ్ హీఈస్ ద ఓన్లీ వన్ హూ risen from the dead. He's the only one who created you and me in his image. ఆయన ఒక్కడే దేవుడు. ఆయన ఎలా చూపించాలి బయటికి? ఎలా చెప్పాలి నా దేవుడు సజీవుడని? మొదట నా జీవితాన్ని నేను సిలువలో కడుక్కోవాలి, నేను సిలువలో బాగు చేసుకోవాలి. నా కుటుంబంలో ఇంత సమస్య ఉన్నప్పుడు నేను ఎలా బయటికి వెళ్ళాలి? ఎస్, యు నీడ్ దిస్ వర్డ్. నీకు ఈ వాక్యం కావాలి. ఏం చేయాలి? దేవా నాకు ఈ సమస్య ఉంది, దేవా నా భర్త నన్ను తిడుతున్నాడు, దేవా నా భర్త తాగుతున్నాడు, దేవా నా భార్య నా మాట వినట్లేదు, దేవా నాకు ఈ రోగం ఉంది, దేవా నాకు ఈ కష్టం ఉంది, నా బిడ్డకు మాటలు రావట్లేదు. సమస్య కాదండి, అధికారం కూడా దేవుడు మీకే ఇచ్చాడు. అధికారం కూడా దేవుడు మనకే ఇచ్చాడు. లెట్స్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. నిజమే, మీ ఇంట్లో నిరాకారంగా ఉన్నాయేమో పరిస్థితులు, ఇంకా చీకటి అలుముకొనే ఉందేమో. వెలుగు కలుగును గాక అని పలకండి. ఎస్, స్పీక్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. చాలా రోజులుగా మీ పిల్లలు జ్వరంతో ఉంటే, మీ పిల్లల్లో సమస్య ఉంటే, మనం ప్రభు దగ్గర ఎంత వాపోతామో, ఎన్ని ఉపవాసాలు చేస్తామో, దేవా నా బిడ్డకి మాటలు సరిగ్గా రావట్లేదు అని మీరు సమస్యనే చెప్తున్నారు. కానీ మనం మర్చిపోతున్నాము సిలువ మనకి ఎంత పెద్ద విలువనిచ్చిందో. When you believe his cross, when you believe what God has done, then you take that authority to speak. దేవుడు ఏమంటాడో తెలుసా? మార్కు సువార్త 11వ అధ్యాయంలో, ఈ కొండను చూచి, ఈ కొండను చూచి ఎత్తి సముద్రంలో పడవేయబడుమని చెప్పి చెప్పి, God has given you authority. Don't take that burden. నీ ఇంట్లో సమస్య ఉంటే సమస్య వరకే వెళ్ళకో, దానికి దేవుడు అధికారం ఇచ్చాడు. యు స్పీక్. అందుకే వాక్యం చెప్తుంది 2వ వచనంలో, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాక్యం, నీ శత్రువు నీ మీద పగ తీర్చుకోవడానికి నీ చుట్టూ ఉన్నాడు, వాణ్ణి మాన్పి వేయడానికి, నీ విరోధుల్ని బట్టి, నీ విరోధుల్ని బట్టి, నీ సమస్యల్ని బట్టి, నీ అనారోగ్యాన్ని బట్టి, నీకున్న నెమ్మది లేని పరిస్థితులను బట్టి
నువ్వేం చేయాలో తెలుసా? స్తుతుల మూలమున, స్తుతుల మూలమున ఎవరు స్తుతిస్తారు? సత్యముతో స్తుతించాలి. అందరం స్తుతిస్తాము, కానీ వాక్యంతో స్తుతించిన వాడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు, ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు. ఆ దుర్గము దాటి శత్రువు రాడు. ఎందుకంటే ఈ దుర్గం సహాయపడుతుంది నీ శత్రువు రాకుండా. పలకండి. వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్, యు స్పీక్ ద ఫెయిత్, యు స్పీక్ ద వర్డ్ ఆఫ్ ఫెయిత్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ సమస్య ఏదైనా నువ్వు చూస్తావు, ఆయన మహిమ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. నీ దేవుడు ఎంత సజీవుడో నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. నీ దేవుడు ఎంత గొప్పవాడు. డాక్టర్స్ చెప్పారేమో నీ గర్భము ఉడికిపోయింది, నీ గర్భములో ప్రాబ్లం ఉంది, మీకు స్పోమ్ కౌంట్ లేదు, మీకు యూట్రస్ ప్రాబ్లం ఉంది, మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. లెట్ గాడ్, లెట్ డాక్టర్ స్పీక్. లీవ్ దట్. మనుషులు కదా, ఏది ఉందో అది చూపిస్తారు, ఏది ఉందో అది కనిపిస్తుంది, ఏది ఉందో అది రిపోర్ట్లో వస్తుంది. కానీ యువర్ గాడ్ ఇస్ ద గాడ్ హూ కెన్ చేంజ్ ద డార్క్నెస్ ఇంటూ లైట్. భూమి శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు మాట పలికితే వెలుగు కలిగింది. హూ కెన్ స్టాప్? నో బడీ. వెలుగు కలిగింది. ఆ మాట చదవండి. వెలుగు కలుగును గాక అని పలికితే వెలుగు కలిగింది. ఈరోజు ఆయన ఇచ్చిన అధికారము చొప్పున విశ్వాసముతో పలుకుదాం, విశ్వాసముతో పలుకుదాం. అందరము, మీరు మైక్ ఆన్ చేయకపోయినా ప్రాబ్లం లేదండి. ఏ సమస్య అయితే మీరు అనుభవిస్తా ఉన్నారో ఆ సమస్యను బట్టి విశ్వాసంతో పలకండి. విశ్వాసం అంటే మీరు నిరీక్షిస్తున్నారే దాని నిజ స్వరూపం. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. ఎలా రుజువు? నాకు కనపడింది ఉంది అని ఎలా నమ్మాలి? ఆయన వాక్యం చెప్తుంది. ఆయన వాక్యం చెప్తుంది నువ్వు స్వస్థత పొందుకున్నావు. ఆయన వాక్యం చెప్తుంది ఆయన నీతో ఉన్నాడు, నువ్వు ఒంటరి కాదు. ఆయన వాక్యం చెప్తుంది ఈ చనిపోవాలి అనే ఆలోచన, మరణాన్ని శాసించగలిగే ఆలోచన, లేకపోతే సూసైడ్ టెండెన్సీ, స్పిరిట్ ఆఫ్ లోన్లీనెస్, స్పిరిట్ ఆఫ్ డెత్, స్పిరిట్ ఆఫ్ వెరీ, స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఇవన్నీ కూడా డెమానిక్. తిమోతికి పౌలు రాస్తూ చెప్తాడు, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. వెన్ యూ ఫియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్, దట్ ఈస్ వాట్ ద డెమానిక్. బికాస్ మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని ఉంది. నువ్వు దేని గురించి అయినా బాధపడుతున్నావా, భయపడుతున్నావా, వణికిపోతున్నావా, నీ భవిష్యత్తుని గురించి ఇబ్బంది పడుతున్నావా? దెన్ క్యాస్ట్ ఇట్ అవుట్. బికాస్ దేవుడు మనకి ఎలాంటిది ఇచ్చాడంటే ఆ డేస్ ఆర్ వెరీ ప్రాస్పరస్. అది మనం విశ్వాసంలో చూడాలి. అబ్రహాము ఎందుకు విశ్వాసులకి తండ్రి అని దేవుడు పిలిచాడో తెలుసా అండి? సంతానం ఇంకా పుట్టక ముందే దేవుడి మాట పట్టుకొని నక్షత్రాలను చూసినప్పుడు ఆయన ఇమాజినేషన్కి తెచ్చుకుంటాడు, నా సంతానం కూడా ఒకరోజు ఇంత అవుతుంది అని. ఈరోజు దేవుని మాట తీసుకోండి, ఇమాజినేషన్లో చూడండి. లెట్ యువర్ సబ్ కాన్షియస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మన మైండ్లో వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు తో నింపేస్తాం. డాక్టర్ ఏం చెప్పాడు, నా భర్త నన్నేం తిట్టాడు, నా నా పై అధికారి నన్నేమన్నాడు, నువ్వు దేనికి పనికిరావు, నీకే పని సరిగ్గా రాదు, ఇలాంటి చెత్తతో నింపేస్తాం మనం మన బుర్రని. బట్ వాక్యం ఏం చెప్తుందండి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మాట చేత నింపమన్నాడు. ఒక మైండే కాదు, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా, నువ్వు నడుస్తున్నా, నువ్వేం చేస్తున్నా, fill your mind with the word of God. బికాస్ మన మైండ్లో ఏది ఉంటుందో అదే మనకి చాలాసార్లు గుర్తొస్తుంది. అందుకే మనం కృంగిపోతాం. మనం ఏం చేస్తామంటే మనుషులు చెప్పిన మాటల చేత నింపేస్తాం మన బుర్రని. డిలీట్ ఎవ్రీథింగ్, fill with the word of God, fill with the promises of God, because it gives you encouragement, because it gives you motivation, because it gives you life.
హల్లెలూయా. జీవమిచ్చే మాటలు పక్కన పెట్టి ఎవరో తిట్టారని మనసులో పెట్టుకొని తలకాయ నొప్పి తెచ్చుకుంటాం. వాట్ ఎ పిటీ లైఫ్స్ వి ఆర్. Delete everything. Fill your mind, fill your heart, fill your spirit with the word of God. నేను నమ్ముతున్నాను ఈరోజు మీరు మీ సమస్యను చూసి ఆయన వాక్యాన్ని మాట్లాడారని. మీ సమస్య రోగం అయితే ఆ రోగాన్ని చూసి దేవుడు నన్ను ఆరోగ్యం చేత నింపాడు, నాలో ఉన్న రోగమా నిన్ను నేను కొట్టివేస్తున్నాను అని మీరు పలికారు అని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ ఇంకా మీరు అవిశ్వాసంతో ఉంటే, బిడ్డ, ఎన్నో సంవత్సరాలు నువ్వు అలసిపోయి ఉన్నావేమో. ఇప్పుడు ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక్కసారి ప్రయత్నించి చూడు, ప్రయత్నించి చూడు. దేవుని నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవా, నేను నీతో ఉంటాను, నీ సేవలో బ్రతుకుతాను, నేను ఇలా ఉంటాను అలా ఉంటానని చెప్పి మాట విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టలేదండి. సృష్టి మొదట్లో ఆదాము తప్పు చేస్తే కూడా దేవుడే వస్తాడు, ఆదామా అని పిలుస్తాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు పాపంలో ఉన్నా, నువ్వు శాపంలో ఉన్నా, ఈ దేవుడు నీ నుంచి ఏమీ ఆశించకుండా నిన్ను పేరు పెట్టి పిలిచి నిన్ను హత్తుకునే దేవుడు. ఒక్కసారి ప్రభువుని ప్రయత్నించండి. ఆయన వాక్యం ఎంత సజీవమైందో అనుభవించండి. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. దేవా, ఇక్కడున్న వారందరి యొక్క రోగముల నుంచి ఇదో ఇప్పుడే నాయనా తండ్రి ప్రవ్వా విడుదల నేను చూస్తున్నాను. ఈ వాక్యం వింటున్న వారు ఏ సమస్య చేత బాధపడుతున్నా, దేవా, ఎంతో మంది నాయన తండ్రి ప్రవ్వా తప్పుడు ఆలోచనల చేత వారి బుర్ర నింపుకొని ఉన్నారేమో. అటువంటి దుష్టుని యొక్క పన్నాగములో నుంచి దేవా నేను ఒక్కొక్కరిని ప్రవ్వా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తా ఉంటున్నాను. లార్డ్ ఐఎమ్ కమాండింగ్, Lord, I'm commanding every spirit of evil to come out of the bodies. In the name of Jesus, let everybody mind is filled with the word of God now in the name of Jesus. Yes, suicide tendency out in the name of Jesus. You spirit of illness, come out. Come out in the name of Jesus. You spirit of loneliness, out in the name of Jesus. You spirit of barrenness, out in the name of Jesus. Yes, now, now, now in the name of Jesus. Let you receive the joy of Christ. I'm filling all you in the name of Jesus with the joy, with the peace, with the love of Christ. వాక్యం వింటున్నా, నాతో సహా వాక్యం వింటున్నా అందరిలో యేసుక్రీస్తు వారి సంతోషాన్ని, యేసుక్రీస్తు వారి సమాధానాన్ని, యేసుక్రీస్తు వారి సన్నిధి యొక్క శాంతిని మీ అందరి శరీరంలోకి రిలీజ్ చేస్తా ఉంటున్నాను. మీ కుటుంబాల్లోకి, మీ శరీరంలోకి, మీ పరిస్థితులలోకి ఇదో యేసుక్రీస్తు వారి సమాధానాన్ని పంపిస్తా ఉంటున్నాను. ఎవరో గర్భఫలం లేకుండా ఉన్నారు, ఇదో వారితో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మీ గర్భము మీద మీరు చేయి పెట్టుకోండి, చెప్పండి ఈ మాట. నా గర్భాన్ని దేవుడు దీవించాడు. ఈ గర్భములో నుండి దేవుడు ఒక గొప్ప జనాంగాన్ని బయటికి తీసుకొస్తా ఉన్నాడు. ఈ మాట మీరు పలకండి, విశ్వాసముతో పలకండి. ఎవరో షుగర్తో, థైరాయిడ్తో, సోరియాసిస్తో బాధపడతా ఉన్నారు. దేవుడు మీ సమస్యల నుంచి ఇదో ఇప్పుడే మీరు విశ్వాసములో ప్రభువు వైపు చూస్తున్న కారణాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని నమ్మిన కారణాన్ని బట్టి
మీ నుంచి దుష్టుడు వేసిన ప్రతి ఒక్క పన్నాగములో నుంచి దేవుడు విడిపించి మీ విశ్వాసము చేత మిమ్మల్ని స్వస్థపరిచి ఉన్నాడు. ఇంకా కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు, గాల్ బ్లాడర్‌లో రాళ్ళు ఉన్నవాళ్ళు, ఇదో ఇప్పుడే మీ కిడ్నీని మీ విశ్వాసము స్వస్థపరిచింది. మీ విశ్వాసము స్వస్థపరిచింది. యేసుక్రీస్తు వారి జీవము చేత మీ శరీరం నింపబడుతూ ఉంది. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవా, మీ వాక్యాన్ని నమ్మడానికి మీరు మాకిచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు మా మధ్యలో చేసిన అనేక గొప్ప కార్యములను బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ, ప్రతి ఒక్కరము కూడా విశ్వాసములో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ప్రకటించబడ్డ ప్రతి వాక్యము సత్యమైనది అని అనేక సూచక క్రియల చేత నిర్ధారిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తా ఉన్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా.